హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో తీస్తలేను, వంటలు చేస్తలేను. ఎక్కువ చేసుకుంటున్నా మామూలుగా, కానీ పెద్ద వంటలు ఏం చేస్తలేను, తక్కువ చేస్తున్నాం. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, సర్ది చేసింది ఫ్రెండ్స్. సర్ది జ్వరం వచ్చింది 2 రోజులు. కొంచెం టాబ్లెట్లు తెచ్చుకున్న తగ్గింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. చిన్న వీడియో తీసిన, కెమెరా తెచ్చి చాలా రోజులు అవుతుంది. అంటే అది తెచ్చినా కావాలనుకున్నా, డబ్బులు అప్పుడందా కూడేసుకొని 100 200 పక్కకి వేసుకొని 2500 పెట్టి అదో కెమెరా తెచ్చిన. చూడండి ఫ్రెండ్స్, దానికి కెమెరా ఉంటుంది. ఆ కెమెరాకి మంచిగా మనం సెల్ పెట్టుకోవాలి, అది బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవాలి. మనం ఎటు వెళ్తే అటు వెళ్తుంది ఆ కెమెరా. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. అది చాలామంది తీసుకుంటారు. అది మనం అందరిని చూసి నేను కొన్నా, కానీ నాకు ఉన్నది పాత దాంతో పనిచేస్తుంది. మనం పైసా పని చేసలేదు, కానీ ఖర్చులు ఎందుకని దాన్ని పక్కకు పెట్టేసిన. తేనేది తెచ్చినా కానీ పక్కకు పెట్టిన ఫ్రెండ్స్. తీసుకొచ్చినా కానీ పక్కకు పెట్టేసుకున్న. అవసరం వస్తుంది కదా, వంటలు చేసినప్పుడు మాట్లాడాలన్నా బటన్ ఉంటుంది, దాని స్విచ్ ఉంటుంది. అది పట్టుకొని మనం బంద్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మనం ఎటు వెళ్తే అటు వెళ్తుంది ఆ కెమెరా. దాన్ని ఒత్తి పట్టుకోవాలి. ఒత్తి పట్టి మనం ఫేస్ అవపడుతుంది అందులో. అంతే, ఇక మన ఫేస్ ఎక్కడ తిరిగితే అటు వెళ్తుంది ఆ కెమెరా. చుట్టూ తిరుగుతుంది. బాగానే పనిచేస్తుంది, కానీ కొంచెం కంటెంట్ చేసేటోళ్ళకి చాలా అవసరం ఉంటుంది. వంటలు చేసి ఇవన్నీ పెట్టేటోళ్ళకి అవసరం ఉంటుంది, కానీ తీసుకున్నా. నాకు కూడా అవసరమే, కానీ ఉండాలని కొనుక్కున్నా. ఎన్ని రోజుల నుంచో కొనాలని ఆశ ఉండే కొనుక్కున్నా. అప్పుడు 200, అప్పుడు 100 అన్నీ పక్కకి వేసుకున్నా. 2500 కొన్నా పెట్టి. 2500 జమ చేసుకొని 2-3 నెలలు దాచిపెట్టుకొని అవన్నీ తీసుకుపోయి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసిన ఆయనని మాట్లాడుతుండు. ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు. అక్కడ పోయి తీసుకొని వచ్చిన. ఇక్కడనే హైదరాబాద్లో కొన్నా. చాలా బాగుంది. మీరు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్. ఏస్రా నగర్ పోస్ట్ ఆఫీస్ పక్కకి పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ వాళ్ళ షాపులు 2 ఉంటాయి. 2 షాపులలో అమ్ముతారు వాళ్ళే. మనకు పార్సల్ కూడా పంపిస్తారు, డెలివరీ కూడా చేస్తారు. ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు వాళ్ళు. ఇక మనకి ఇక్కడనే కదా, ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమ్మా, దగ్గరనే కదా అంటే అక్కడికి పోయి ఏస్రా నగర్ పోయి తీసుకొని వచ్చిన. బస్ ఎక్కి ఒకదాని పోయి తీసుకొని చూసుకొని కెమెరా ఆడ మాట్లాడకుండా ఆయన కెమెరా పెట్టి మాట్లాడిచ్చిండు. మాట్లాడి మళ్ళీ తీసుకొని వచ్చిన. ఇక దాన్ని తెచ్చి ఇక పక్కకి అట్నే పెట్టిన. ఇక అది ఎప్పుడో పని చేస్తుంది కదా అని కొనుక్కున్నా, కానీ ఇప్పుడు దాన్ని ట్రై చేస్తున్నా. ఈరోజే తీసిన. పాతదే పని చేస్తుంది, కానీ దీంతో మాట్లాడి పెట్టాలంటే దీంతో పెట్టుకోవచ్చు. ఇది పని చేస్తుంది, చాలా పని చేస్తుంది. కంటెంట్స్ ఇచ్చేటోళ్ళకి, వంటలు పని చేసిన వాళ్ళకి చాలా పని చేస్తుంది ఇది. నాకు కూడా ఉండాలి కానీ కొనుక్కున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా కొనుక్కోండి. ఎందుకు లైక్లు చేస్తలేరు? మా వాళ్ళే లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. కావాలని మన దగ్గర వాళ్ళే కూడా ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా అసలే లైక్ చేస్తలేరు. వాళ్ళు చేయకుంటే ఏమన్నా ఆగుతుందా ఫ్రెండ్స్? ఆగదు కదా. అయ్యేటోళ్ళు దూరపు వాళ్ళే మంచిగా చూసుకొని కొడతారు లైక్లు. వేరేటోళ్ళే తెలియని వాళ్ళే లైక్లు కొడతారు, కానీ తెలిసిన వాళ్ళు ఎవరు చూస్తారు కానీ లైక్ కొట్టారు ఫ్రెండ్స్. చాలామంది చెప్తే నేను నిజంగా అసలు నమ్మలేదు. చాలామంది చెప్తే నమ్మలేదు. ఇప్పుడు నేను నమ్మకం వచ్చింది నాకు. ఎందుకంటే తెలుసు కదా, మన దగ్గర వాళ్ళు కొడితే లైక్లు కొడితే వాళ్ళు ఏడ బాగుపడతారో, ఇదవుతుందో, ఛానల్ పెద్దగా అవుతుందో అని అట్లా కూడా ఉంటుంది. కనీసం మా చుట్టాల దాంట్లో కూడా కొడతలేరు ఎవరు. యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా కొడతలేరు లైక్లు. కొట్టకుంటే ఏమన్నా ఆగిపోయేది కాదు కదా ఫ్రెండ్స్. కొన్ని నెలలు ఎక్కువ అవుతుండొచ్చు. అయితే కొట్టేటోళ్ళు మస్తు మంది వస్తూనే ఉంటారు. మనకి సబ్స్క్రైబర్లు ఎందుకు రారు? వస్తూనే ఉంటారు. మన దగ్గర వాళ్ళు కొట్టకున్నా మనకి నచ్చిన వాళ్ళు, మన వీడియోలు నచ్చిన వాళ్ళు, మన వయసు నచ్చిన వాళ్ళు,
వాళ్ళు కొడుతూనే ఉంటారు, లైక్లు కొడతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను ఇంతకుముందు అనుకునేదాన్ని ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అని. పాత ఛానల్ ఉండే నాకు అప్పుడు, పాత ఛానల్లో అనుకునేదాన్ని వీళ్ళకి పంపించాలి వాళ్ళకి పంపించాలి, నా అకౌంట్ లింక్ పంపిస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఉండేది ఫ్రెండ్స్. కాకపోతే ఎవరికి అట్లా పంపిస్తే ఎవరికి కావు, అట్లా అనిపించేది తెలియక అట్లా చేసినప్పుడు. అట్లా పంపించే కాదు కానీ మన వీడియోలు నచ్చి, మన కంటెంట్ నచ్చి, మన వీడియోలు నచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కానీ మనం ఎవరికి లింక్ పంపిస్తే సబ్స్క్రైబ్ చేస్తే వస్తారు అనుకోవద్దు ఎప్పుడైనా. కానీ నేను అట్లా ఫస్ట్ ఛానల్ అట్లనే అనుకున్నా, కానీ ఆ ఛానల్ కూడా ఏం నడవలేదు, ఆగిపోయింది. ఇక పాతది ఆగిపోయింది కదా, దాంతో పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తది చేసుకున్నాం. కొత్తది చేసి మా అబ్బాయి అయితే మరి కొత్త ఛానల్నే ఇప్పుడు 3 నెలలు అవుతుంది కావచ్చు, 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటున్నాం. 116 మంది వచ్చారు, 176 మంది వచ్చారు, 176 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. త్వరగా ఈ 4-5 నెలల 1000 సబ్స్క్రైబర్లు కావాలి ఫ్రెండ్స్. ఈ 4 నెలల్లో ఎట్లనైనా చేయాలి. 3-4 నెలల ఈ సంవత్సరంలో చేసుకుంటేనే మనకి బాగుంటుందంట. ఈ సంవత్సరాలు చేస్తేనే మనకి 1000 గంటలు 1000 సబ్స్క్రైబర్లు అయిపోతుందంట, 4000 వాచ్ టైం ఉంటుందంట. మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే మాత్రం మనకి 8000 అవర్స్ కావాలి. ఇవన్నీ మారిపోతాయండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో చేసుకోవాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఛానల్ ఈ 10-11 నెలల వరకు, 12 నెలల వరకు సబ్స్క్రైబర్లు రావాలి. 1000 మంది సబ్స్క్రైబర్లు అవుతారు, కానీ అవర్స్ పెరగాలి, చాలా అవర్స్ కావాలి. అవర్స్ పెరగాలి, సబ్స్క్రైబర్ పెరగాలి. మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు లైక్ కొట్టండి. ఎవరైనా బయట వాళ్ళే కొడతారు, దగ్గర వాళ్ళు ఎవరు కొట్టరు మాకు లైక్ అయితే. దగ్గర వాళ్ళు చూసిన వాళ్ళు కూడా, కొట్టేటోళ్ళు కూడా ఆగిపోతారు. వీళ్ళకి ఏడా ఏదవుతుందో, ఎందుకు కొడుతుంది, మాకేం పని లేదు, ఏదో ఒకటి చేస్తుంది, మాకు ఏజ్లు ఇది అవసరమా అది అవసరమా అని మనుషులని టార్చర్ పెట్టడం తప్ప ధైర్యంగా చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది, మన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఆ విధంగా మాట్లాడతారు. ఎప్పటికైనా ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మనం ధైర్యంగా చేయగలుగుతాం అన్న మాటతో ముందు నడవాలి. కానీ అంతేగాని ఎవ్వరు చేయరు మనది. ఎవరికి సబ్స్క్రైబర్లు మనల్ని చేసుకోరు, మన దగ్గర వాళ్ళు చేసుకోరు. చూస్తారు, వీడియోలు చూస్తారు కానీ తోసిపడదు ఇంకా ఇట్లా దానికి లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. చూస్తారు, మళ్ళీ చూసి మళ్ళీ టార్చర్ పెడతారు మనుషులని. ఇట్లా చేస్తుందిరా, అట్లా చేస్తుందిరా, ఇట్లా అది అట్లా అని మనలకి మళ్ళీ చెప్తారు. అట్లా ఉంటుంది మన వాళ్ళది పద్ధతి. కానీ అట్లా చేయటం పద్ధతి కాదు కదా. ఎవరైనా నా వాళ్ళైనా బయట వాళ్ళైనా అట్లా చెప్పొద్దు. ఏదైనా ఉంటే ధైర్యంగా చేసుకోమని చెప్పాలి, కానీ చెప్పరు. అట్లా ఏడ బాగుపడుతుందో ఏడ ఇది అవుతుందో అని అనుకుంటారు. కానీ అది ఎట్లా ఏది ఉంటే అట్లనే అవుతుంది. మన చేతిలో ఏం లేదు, కానీ మనం కష్టపడాలి, చాలా కష్టపడితేనే అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే కష్టపడుతున్నా. సబ్స్క్రైబర్లు ఇష్టం రావాలి, ఇష్టం కావాలి యూట్యూబ్లో. ఓకేనా ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఇంతమంది అయ్యారు, ఇన్స్టాగ్రామ్లో అయితే 200 దాటినారు. మరి ఫేస్బుక్లో కూడా 300 అయినారు. మరి ఏదన్నా ఒకటి క్లిక్ అయితే, యూట్యూబ్ ఒకటి క్లిక్ అయినా చాలు నాకు, అవన్నీ తర్వాత సంగతి. కానీ యూట్యూబ్ కావాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ అయ్యేటట్టు అందరూ మా కొరకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు అన్నటోళ్ళు ఎవ్వరిని నమ్మొద్దు. ఏమంటారు కదా, తేనె పూసిన కత్తి ఏదో అంటారు కదా, నాకు అదంతా ఐడియా తెలియదు. కత్తికి తేనె పూస్తే ఎంత ఇది అవుతుందో అట్లా నాకిపిస్తారు మాటలు. ఎంతో మంచిగా చెప్తారు, కానీ ఆ మాటలు మనకి మన ముంగట మన మాట మాట్లాడతారు. తర్వాత అమ్మో ఇది అవసరమా అది అవసరమా నీకు ఇట్లా అట్లా అని అంటారు కదా ఫ్రెండ్స్. అట్లా అనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. కామెంట్ చేయండి. అయిపోయింది ఛానల్ అయితే, రికార్డింగ్ చేసిన. నైట్ 11 అవుతుంది ఇప్పుడు. ఈ టైంకి రికార్డింగ్ చేసుకున్నా. అంత మా ఆయన సెల్లుతోటి తీసిన. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇది అయితే లేదు కదా, అయిపోయింది. ఓకేనండి. అట్లా ఉంటుంది మన వాళ్ళది. మన కుటుంబంలో దగ్గర వాళ్ళు అంటాం, కానీ దగ్గర వాళ్ళని నమ్మొద్దు. బయట వాళ్ళే చూసుకొని నచ్చి లైక్ చేస్తారు, కానీ మన వాళ్ళు ఎవరు లైక్ చేయరు.
మన ఇంటోళ్ళు కూడా అట్లనే ఉంటారు. అందరూ అసలు అట్లనే లైకులు చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. మా ఇంట్లో అయినా బయట వాళ్ళైనా చుట్టాలైనా ఎవరైనా అంతే ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరిని నమ్మొద్దు. చెప్తారు, చెడగొట్టాలని చూస్తారు. మనం దొంగతనం చేస్తలేము, మనం తప్పు చేస్తలేము కదా. తప్పు చేస్తే భయపడాలి. మనం ఎందుకు తప్పు చేస్తలేం కదా. మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, నిద్ర లేక తిండి లేక జ్వరం వచ్చినా కూడా వీడియోలు చేసుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం. మనం బయట పని డ్యూటీకి పోయినంత ఇదవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇది చేయాలంటే యూట్యూబ్ పని చేసేటోళ్ళకి తెలుస్తుంది. బయట వాళ్ళకి ఏం చేస్తుంది, అవసరమా, ఎందుకు ఇది అదని మనసులని బాధ పెట్టడు తప్ప ఏం లేదు ఫ్రెండ్స్. అట్లా చేస్తారు. కాకపోతే మనం కష్టం ఏంది అవపడుతుంది. మన కష్టపడ్డది మనకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది. అవునా కాదా? కామెంట్ చేయండి. యూట్యూబ్ పని చేసే వాళ్ళందరికీ కూడా ఇదే టార్చర్ ఉంటుంది. నాకు ఒక్కదాని కాదు, అందరూ ఇదే భరిస్తారు. అంటారు అన్నయ్య అందరూ మనోళ్ళు కాదు కదా, అంతా అంటూనే ఉంటారు. ఈ చెవితోటి వినాలి, చెవితోటి వదిలేయాలి. మనం చేసేది మనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇంతవరకు అయింది నాదైతే. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నాకు కొంచెం అందరు సపోర్ట్గా ఉండాలి, అందరు ముంగట నిలబడాలి. మనల్ని ఎంతమంది అన్నారో అంతమంది ముంగట నిలబడాలి, సాక్షిగా నిలబడాలి, ధైర్యంగా చేయగలగాలి, ఎక్కువ వీడియోలు పెట్టాలి, ఎక్కువ మాట్లాడాలి. ఈ సంవత్సరంలో 1000 మందిని తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా కష్టపడుతున్నా. ఎంత జ్వరం వచ్చి ఎంత చేత కాకున్నా కూడా చేయండి, తప్పదు కదా, మనకి చేసుకోవాలి. మనం ఒకనాడు వీడియో పెట్టకుంటే, ఒక పూట పెట్టకుంటే తగ్గిపోతూనే ఉంటాయి. రోజుకు 4-5 వీడియోలు పెట్టాలి, ఇష్టగాలు పెట్టాలి, యూట్యూబ్లో పెట్టుకోవాలి. మాట్లాడేది చాలా రోజులు అవుతుంది మాట్లాడక. యూట్యూబ్లో లాంగ్ వీడియోలు తీయలేదు కదండి, షార్ట్లే తీసి పెడుతున్నా. లాంగ్ వీడియోలు కూడా చాలా పెట్టాలంటే అవి కూడా తీసి పెడతా ఇప్పటి నుంచి. యూట్యూబ్లలో చాలామంది అట్లా చెప్పే వరకు చాలా భయం వేస్తుంది. ఇది ఎన్ని అవుతుందా, ఈ సంవత్సరం కాదా, కావాలని ఎట్లనైనా జనాలు రప్పించుకోవాలని చూస్తున్నా ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు తీయాలి, మంచిగా మాట్లాడాలి, పెట్టాలి. మీ అందరి ముంగట నేను నిలబడాలి. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న మాట చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కెమెరా ఎటు తిరిగితే అటే పోతుందని చూపిస్తున్నా. కెమెరా మాత్రం కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. నేనైతే కొనుక్కున్నా. దీంతో ఇప్పటి నుంచి పని చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం సంపాదించుకునే మనకి ఇవన్నీ అవసరమా అంటారు. కాకపోతే అవసరమే వస్తుంది కాబట్టి కొని పెట్టుకున్నా. నేనైతే నాకు అది అవసరమే, దేనికైనా అవసరం ఉంటుంది కదా, తీసి పెట్టుకున్నా. అందుకనే చూడండి ఫ్రెండ్స్, మాట్లాడుతున్నా. అది వినపడదు కదా, నేను ఆఫ్ చేసి మాట్లాడుతున్నా. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మాట్లాడేది వినపడదు అందులో, దాంతో కూడా తీసిన వీడియో. కాకపోతే చాలా లాంగ్ అయిపోతుందేమో. చాలా బాయ్, గుడ్ నైట్.